హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 27, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నాటో పైన అడగడం జరిగింది. నాటో ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ని తరచూ మీకు చెప్తున్నాను. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నాటో పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు అని చాలాసార్లు మీకు చెప్పాను. రీసెంట్గా లాస్ట్ సండే మే 25, 2025 రోజున యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా. అందులో జనరల్ స్టడీస్ పేపర్లో నాటో పైన డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. నాటో గురించి పేర్కొంటూ అందులో సభ్య దేశాలను గుర్తించండి అని చెబుతూ కింద 6 దేశాల పేర్లు ఇచ్చారు. 6 నాటోలో మెంబర్ కంట్రీస్ ఏవో గుర్తించాలి. ఓకేనా? సో ఇక్కడ నేను అడిగిన ప్రశ్నను చూడండి. నాటో ఎప్పుడు ఏర్పాటైంది? ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ప్రస్తుతం ఈ కూటమిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? డైరెక్ట్ క్వశ్చన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, లేదంటే ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్. ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్, అది ఫ్రెంచ్ వర్డ్. నాటో అని పిలిచిన, ఓటాన్ అని పిలిచిన ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి, బోత్ ఆర్ సేమ్. ఓటాన్ అన్న, నాటో అన్న. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఓటాన్ అంటే ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్, ఇది ఫ్రెంచ్ వర్డ్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన ఒక మిలిటరీ అలయన్స్, ప్రస్తుతం ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్గా ప్రపంచంలో నాటోకు గుర్తింపు ఉంది. ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ ప్రజెంట్ ఈజ్ అన్నాడు అనుకోండి నాటో. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1949 ఏప్రిల్ 4న ఈ కూటమి ఏర్పాటైంది. ప్రారంభంలో ఈ కూటమిలో 12 దేశాలు ఉండేవి, సభ్యత్వాన్ని కలిగి ఉండేవి. 12 దేశాలు ఫౌండింగ్ మెంబర్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ కూటమిలో దేశాల సంఖ్య లేదా సభ్య దేశాల సంఖ్య 32కు చేరింది. గుర్తుపెట్టుకోండి. ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే బ్రస్సెల్స్, బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది. సభ్య దేశాలు 32 అండ్ ఇక్కడ 31వ సభ్య దేశము, 32వ సభ్య దేశము, ఈ 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 31వ సభ్య దేశమేమో ఫిన్లాండ్, 32వ సభ్య దేశమేమో స్వీడన్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నాటోలో సభ్యత్వాన్ని కలిగి ఉన్న లేదా మెంబర్ కంట్రీస్ ఇన్ నాటో. సో ఫౌండింగ్ మెంబర్స్ 12 దేశాలు అన్నాను కదా, ఆ 12 దేశాలు ఇవి మనం అబ్జర్వ్ చేస్తే బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యూకే, యుఎస్ఏ. ఈ 12 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 12 దేశాలు 1949 నాటో ఏర్పడినప్పుడే సభ్య దేశాలు, ఫౌండింగ్ మెంబర్స్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత గ్రీస్, టర్కీ, ఈ 2 దేశాలు కూడా 1952లో నాటోలో సభ్యత్వాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత 1955లో జర్మనీ, 1982లో స్పెయిన్ అండ్ షెజియా 1999లో, అండ్ హంగేరీ 1999లో, పోలాండ్ 1999లో, బల్గేరియా 2004లో, ఎస్టోనియా 2004లో, లాత్వియా 2004లో, లిథువేనియా 2004లో, రొమేనియా 2004లో, స్లోవేకియా 2004లో, స్లోవేనియా 2004లో, అల్బేనియా 2009లో, క్రొయేషియా 2009లో అండ్ మాంటెనెగ్రో 2017లో అండ్ నార్త్ మెసడోనియా కరోనా విపత్కర పరిస్థితులప్పుడు మార్చ్ 2020లో మెంబర్షిప్ని స్వీకరించింది. నెక్స్ట్ ఫిన్లాండ్ వచ్చేసి 2023, స్వీడన్ వచ్చేసి 2024. ప్రస్తుతం నాటోలో 32 సభ్య దేశాలు. ఎందుకు ఈ సభ్య దేశాల పేర్లను కూడా చెప్పానంటే చెప్పలేం. రానున్న పోటీ పరీక్షలు మనకు గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానివ్వండి, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, ఈ సభ్య దేశాలు, నాటోలో సభ్య దేశాలను గుర్తించండి అని చెప్పి కొన్ని దేశాల పేర్లను ఇచ్చి అందులో మనల్ని ఐడెంటిఫై చేయమని కూడా అడగొచ్చు. కాబట్టి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ పేర్లన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో చూడండి, సో చాలామంది ఆస్పిరెంట్స్ సమాధానాలు ఇస్తున్నారు.
బట్ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి సమాధానాన్ని కోరుకుంటాను. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు. నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా ఆ ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ని చూడండి. ఓకేనా? ఆన్సర్ ఇస్తున్నాను నెక్స్ట్ డే. సో ఈరోజు ప్రశ్న ఏదైతే ఉంటుందో వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి వీడియో చివరి వరకు చూసి చివరిలో అడిగే ప్రశ్న ఏదైతే ఉంటుందో దానికి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇందాక నాటోలో సభ్య దేశాల గురించి చెప్పాను కదా, ఇక్కడ ఈ స్లైడ్ చూడండి. డెఫినెట్గా రానున్న పోటీ పరీక్షల్లో ఏదో ఒక అంతర్జాతీయ సంస్థ గురించి కానివ్వండి లేదా అంతర్జాతీయ కూటమి గురించి కానీ పేర్కొంటూ అందులో నూతనంగా సభ్యత్వాన్ని స్వీకరించిన దేశం లేదా దేశాలు ఏంటి అని అడగవచ్చు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాటోలో 31st మెంబర్ కంట్రీ 2023 ఏప్రిల్ 4th రోజున ఫిన్లాండ్ మెంబర్షిప్ని పొందింది. అండ్ 7th మార్చ్ 2024 రోజున స్వీడన్ 32nd మెంబర్ కంట్రీగా చేరింది. ప్రస్తుతం నాటోలో 32 సభ్య దేశాలు. బ్రిక్స్. సో బ్రిక్స్ని అబ్జర్వ్ చేస్తే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా ఈ 2025లో బ్రిక్స్లో సభ్యత్వాన్ని స్వీకరించింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సౌదీ అరేబియా విషయానికి వస్తే సౌదీ అరేబియా అఫీషియల్గా ఇంకా మెంబర్షిప్ని యాక్సెప్ట్ చేయలేదు. మెంబర్షిప్ కల్పించే ఇన్విటేషన్ పంపారు కానీ అఫీషియల్గా సౌదీ అరేబియా యాక్సెప్ట్ చేయలేదు. బ్రిక్స్కి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఈ 2025లో బ్రెజిల్. బ్రిక్స్కి సంబంధించిన శిఖరాగ్ర సదస్సు ఈ సంవత్సరం బ్రెజిల్లో జరగబోతోంది. ఇక G20 2023 సెప్టెంబర్ మంత్లో భారత్ ఆధ్వర్యంలో భారత ఆతిథ్యంలో భారత అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు మన భారతదేశంలో భారత్ మండపంలో జరిగింది కదా. అందులో G20లో నూతనంగా ఆఫ్రికన్ యూనియన్కి మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. G20 బికేమ్ G21 సింపుల్గా. ఇక నాన్ అలైడ్ మూమెంట్లో 121st మెంబర్ కంట్రీగా సౌత్ సుడాన్. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది కదా. అందులో 191st మెంబర్ కంట్రీగా 2024 అక్టోబర్ మంత్లో లిచ్టెన్స్టైన్ చేరడం జరిగింది. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది కదా. అందులో 69th మెంబర్ కంట్రీగా ఇజ్రాయెల్ చేరింది 2024 ఇయర్లో. ఇక్కడ నాన్ రీజనల్ మెంబర్ అని గుర్తుంచుకోండి. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌరశక్తి కూటమి అంటాము. అందులో మాల్డోవా 105th మెంబర్ కంట్రీగా 2024లో చేరింది. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 165th మెంబర్ కంట్రీగా కొమరోస్, 166th మెంబర్ కంట్రీగా తైమోర్ లెస్తే. ఇక నెక్స్ట్ మీరు ఇక్కడ అప్డేట్ ఈ మే 2025లోనే మే 15th రోజున అఫీషియల్గా మే 15th 2025 రోజున అఫీషియల్గా ఆర్టెమిస్ అకార్డ్స్లో నూతన సిగ్నేటరీగా లేదా నూతన సభ్యత్వాన్ని స్వీకరించిన దేశంగా నార్వే చేరింది. నార్వే 55th మెంబర్ కంట్రీ లేదా సిగ్నేటరీ ఇన్ ఆర్టెమిస్ అకార్డ్స్. ఇది మే 15th 2025 అప్డేట్. ఓకేనా? సో గుర్తుంచుకోండి. సో ఫిన్లాండ్ ఏమో 53rd, బంగ్లాదేశ్ రీసెంట్గా మనం ఏప్రిల్ మంత్లో డిస్కస్ చేసాం 54th, అండ్ మే మంత్లోనేమో నార్వే ఆర్టెమిస్ అకార్డు పైన సంతకం చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలు ఇలా అడగొచ్చు క్వశ్చన్స్. ప్రతిరోజు క్లాసెస్ చూడండి, తప్పకుండా చూడండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఎన్ని సబ్జెక్ట్ చదివినా కూడా కరెంట్ అఫైర్స్ మీ నిత్య జీవితంలో ఒక నిరంతర ప్రక్రియలా కొనసాగాల్సిందే. ఓకేనా? ఇక దేశంలో తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున మే 26th 2025 రోజున గుజరాత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆవిష్కరించడం జరిగింది లేదా ప్రారంభించడం జరిగింది. దేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం ఎలా డిస్కస్ చేస్తున్నామో సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రం భారతదేశంలోనే. అంతకుముందు మనం లోకోమోటివ్స్ని డీజిల్ ఆధారిత ఇలాంటివి చూసేవాళ్ళం. కానీ భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ని ఉత్పత్తి చేయాలన్న ధ్యేయంతో తొలిసారి గుజరాత్ రాష్ట్రంలో దానికి సంబంధించిన ఇనిషియేషన్ని మనం చూడడం జరిగింది. మెగా మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ లోకోమోటివ్ ప్రొడక్షన్. నిన్నటి రోజున భారత ప్రధాని గుజరాత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా ఇది. సో గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు లోకోమోటివ్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించారు. ఇక్కడ ప్రధాని మోదీ గారి గురించి పేపర్స్లో చూస్తున్నాం ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా.
తను ప్రధానమంత్రి పదవిని స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయింది. 2014 మే మంత్లో ప్రధాని పదవిని స్వీకరించడం జరిగింది. మే మంత్లో 2014 సంవత్సరంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా, మే మంత్లో ప్రధాని పదవిని స్వీకరించారు. ఇటీవల 11 ఇయర్స్ కంప్లీషన్ అనేది న్యూస్లో చూస్తున్నాము. సో గుజరాత్ రాష్ట్రం దాహోద్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు లోకోమోటివ్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించారు. ఈ ప్లాంట్లో 9000 HP ఎలక్ట్రిక్ ఇంజన్లు దేశీయ ప్రయోజనాల కోసం తయారు చేయబడతాయంట. ఇది దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్లాంట్ ద్వారా దేశ రైల్వే సరుకు రవాణా సామర్థ్యం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ తయారైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఉత్పత్తి చేయడమే కాదు, ఎగుమతి కూడా చేస్తామంట. వివిధ దేశాలకి మనము సప్లై కూడా చేస్తామంట. దాహోద్లో లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్షాప్కు 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు మోదీ గారు. తక్కువ సమయంలో ఉత్పత్తి కూడా మొదలైంది. ప్రతి సంవత్సరం 120 లోకోమోటివ్లు ఇక్కడ తయారవుతాయి, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్. భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని 150కి పెంచే అవకాశం ఉంది. ఇక్కడ తయారు చేసే లోకోమోటివ్లను ఎగుమతి కూడా చేయాలన్న ఉద్దేశము. ప్రస్తుతం ఇండియా ప్రపంచానికి కావలసిన సరుకులను కానివ్వండి లేదా గూడ్స్ ఏవైతే ఉంటే వాటిని ఎగుమతి చేసే దేశంగా కూడా మనం చూస్తున్నాము. దానికి కారణం మేక్ ఇన్ ఇండియా. ఇక లోకోమోటివ్ అంటే రైల్వే ట్రైన్లను నడిపించేందుకు ఉపయోగించే ప్రధాన ఇంజన్ ఏదైతే ఉంటుందో దాన్ని లోకోమోటివ్ అంటాము. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ DRDO గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే DRDOకి సంబంధించి ఈరోజు వార్తాపత్రికలో మీరు ఒక అప్డేట్ని చూసే ఉంటారు. DRDO ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? DRDOకి చైర్పర్సన్గా 2022 సంవత్సరం నుండి విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి సమీర్ వి కామత్. సో పేరు గుర్తుంచుకోండి, సమీర్ వి కామత్ గారు DRDOకి చైర్మన్గా 2022 సంవత్సరం నుండి మనం చూస్తున్నాము. యాక్చువల్గా తన పదవీ కాలము 2024 మే మంత్లోనే ముగిసింది. కానీ మే మంత్లో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన పదవీ కాలాన్ని మరొక 1 ఏడాది పాటు 1 ఇయర్ పాటు ఎక్స్టెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి, పదవీ కాలాన్ని పొడిగిస్తున్నామని చెప్పేసి లాస్ట్ ఇయర్లో మనం చూసాము. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు మనం వార్తాపత్రికలు చూస్తాము. నిన్న నైట్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏంటంటే సమీర్ వి కామత్ గారి పదవీ కాలాన్ని నెక్స్ట్ 2026 మే వరకు పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అదొక అప్డేట్. దానికంటే ఇంపార్టెంట్ కూడా DRDOకి సంబంధించి ఈరోజు ఒక ఒప్పందాన్ని మనం చూస్తున్నాము. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు క్లాస్ అనే సంస్థకి మధ్య, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న క్లాస్ సంస్థకి మధ్య అవగాహన ఒప్పందము కుదిరింది టెక్నాలజీ సంబంధించి. సో ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటో చూడండి. 2025 మే 26 నిన్నటి రోజున DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి మరియు క్లాస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ అనే సంస్థ న్యూఢిల్లీ, DRDOకి క్లాస్కి మధ్య అవగాహన ఒప్పందం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది నిన్న మే 26, 2025 రోజున. ఈ ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటంటే ఫ్యూచర్లో భవిష్యత్తు సాంకేతికతలు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ మరియు వార్ గేమింగ్ వాటిపై అధ్యయనాలు, సెమినార్లు, పరిశోధనలు, పరస్పర సహకారం కోసం ఉద్దేశించబడిన ఒప్పందం. ఇరు సంస్థలు కూడా పరస్పర సహకారము ఉండేలా. ఈ సహకారం ద్వారా భవిష్యత్తులో భారత సైనిక రంగంలో ఆధునిక పరిజ్ఞాన అభివృద్ధికి, వ్యూహాత్మక అధ్యయనాలకు మరింత పునాది వేయనుందంట. ఇక DRDO భారత ప్రభుత్వానికి సంబంధించి రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. క్లాస్ ల్యాండ్ వార్ఫేర్, సైనిక వ్యూహము, భద్రతా అధ్యయన పరిశోధనల కోసం స్థాపించబడిన ప్రముఖ సంస్థ. వార్గేమింగ్ అంటే ఏంటంటే భవిష్యత్ యుద్ధ పరిస్థితులను సిమ్యులేట్ చేసి, అంటే దాన్ని మిమిక్ చేసి వ్యూహాలు రూపొందించడానికి ఉపయోగించే పద్ధతిని మనం వార్గేమింగ్ అంటారు. ఓకేనా, భవిష్యత్తుని ఉద్దేశించి మనం సిమ్యులేట్ చేయడం అన్నట్టు వాటిని. ఓకేనా, దానికి సంబంధించి కీలకమైన సంస్థ క్లాస్. ఏం లేదు, DRDO క్లాస్కి మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటి అంటారు. లేదా ఇటీవల వార్ గేమింగ్కి సంబంధించి, భవిష్యత్తు సాంకేతికతలకు సంబంధించి DRDO ఏ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటారు. డైరెక్ట్ క్వశ్చన్గా చూడొచ్చు. ఓకేనా, ఇటీవల కాలంలో DRDOకి సంబంధించి మనం చాలా ఇన్నోవేషన్స్ని డిస్కస్ చేస్తాము. DRDO ప్రయోగాల గురించి చూసాము, వాటన్నిటి గురించి కూడా
చూడండి. రానున్న పోటీ పరీక్షలు వస్తాయి క్వశ్చన్స్. డిఆర్డిఓ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. అది ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యశోద ఏఐ అనే ఒక ఇనిషియేటివ్ న్యూస్లోకి వచ్చింది. యశోద ఏఐ ఎవరికి సంబంధించింది అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్. ఏదైనా ఒక కమిషన్ గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క ప్రత్యేకత చూడాలి. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లేదా జాతీయ మహిళా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన లేదా కార్యనిర్వాహక సంస్థన ఇలా చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో ఏదో ఒక భాగంలో ఒక సంస్థ గురించి కానీ ఒక కమిషన్ గురించి కానీ పేర్కొన్నారనుకోండి, అది రాజ్యాంగబద్ధం. అంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధం, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాము. ఉదాహరణకి కాగ్ ఆర్టికల్ 148 to 151 వరకు చూస్తాం మనము. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కేంద్ర ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం ఆర్టికల్ 280, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324, అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 ఇలాంటివి చూస్తూ ఉంటాము. అవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. సో కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు రాజ్యాంగంలో వాటి గురించి పేర్కొనడం ఉండదు, కానీ పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా అవి పనిచేస్తూ ఉంటాయి, ఏర్పడ్డాయి. వాటిని స్టాచ్యూట్ ఆధారంగా స్టాచ్యూటరీ బాడీస్ అంటాము. చట్టబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థల గురించి నేర్చుకుంటున్నప్పుడు ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటైందో చూడాలి. ఏ చట్టం ఆధారంగా, ఉదాహరణ తీసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అంటున్నాను, ఇది చట్టబద్ధ సంస్థ. ఏ చట్టం ఆధారంగా? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990. సో చట్టం గురించి ఎప్పుడు చూసినా కూడా, ఏ చట్టం గురించి చూసినా కూడా కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఈ చట్టం ఆధారంగా 1992 జనవరి 31 రోజున అమల్లోకి వచ్చిన ఒక చట్టబద్ధ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. మొట్టమొదటి చైర్పర్సన్గా జయంతి పట్నాయక్ గారు ఉండే, ప్రస్తుతము చైర్పర్సన్గా విజయ కె రహత్కర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, విజయ్ గారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చట్టబద్ధ సంస్థ. మరి ఎన్సీడబ్ల్యూ మహిళలకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంలోను లేదా భారతదేశంలో మహిళల కోసం ఉద్దేశించబడిన చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి సక్రమ అమలు కోసం కానీ పనిచేస్తూ ఉంటుంది. క్వాజీ జ్యుడిషియల్ అధికారాలను కలిగి ఉంటుంది. మరి అటువంటి ఎన్సీడబ్ల్యూ రీసెంట్గా మహిళల కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని నడిపిస్తోంది. మరి అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మరియు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి శిక్షణ ఇవ్వడానికి, వాళ్ళకు అవేర్నెస్ కల్పించడానికి ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది యశోద ఏఐ అనే ఒక ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ నేషన్ వైడ్ ఏఐ లిటరసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వాళ్ళకు అవగాహన కల్పించడము. ఇట్ ఈస్ ఎ డ్రైవ్ టు ఎంపవర్ విమెన్ డిజిటల్లీ అండ్ ఎయిమ్డ్ ఎట్ బూస్టింగ్ డిజిటల్ స్కిల్స్. వాళ్ళకు డిజిటల్ నైపుణ్యాల పట్ల వాళ్ళకు శిక్షణను ఇవ్వడం కోసం ఉద్దేశించబడిన అంశం. ముఖ్యంగా సెమీ అర్బన్ ఏరియాస్ కానివ్వండి, రూరల్ ఏరియాస్లోని విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఉద్దేశించబడింది. సో ఇక్కడ చూడండి, జాతీయ మహిళా కమిషన్ యశోద ఏఐ, ఫుల్ నేమ్ ఏంటంటే యశోద ఏఐ యువర్ ఏఐ సఖీ. యువర్ ఏఐ సఖీ ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా దీని గురించి బిట్ వస్తుంది, ఈ టాపిక్ గురించి. యశోద ఏఐ యువర్ ఏఐ సఖీ అనే పేరుతో మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీపై అవగాహన పెంచే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. రీసెంట్గా ఉత్తరప్రదేశ్ బరేలీలోని లేదా మహాత్మా జ్యోతిబా పూలే రోహిల్ఖండ్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం అనేది ప్రారంభం కావడం జరిగింది. ఓకేనా? మహిళలకు ముఖ్యంగా గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల వారికి ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీపై శిక్షణ ఇవ్వడం అనేది ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశము. మహిళలు టెక్నాలజీలో సాధికారతను పొందేలా చేయడము, వికసిత భారత లక్ష్యంలో వారి పాత్రను బలోపేతం చేయడం అనేది ఉద్దేశము. ఓకేనా? గుర్తుంచుకోండి, సరిపోతుంది. మహిళలకు, యువతకు టెక్నాలజీ అవగాహన పెరిగితే డిజిటల్ ఇండియా మరియు వికసిత భారత్ లక్ష్యాలపై వేగవంతమైన పురోగతి అనేది మన దేశానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ రీసెంట్గా మనం చూస్తున్నాము, కేరళ కోస్ట్ ఏరియాలో ఇటీవల ప్రారంభమైన విజింజం పోర్ట్ ప్రారంభోత్సవం గురించి మనము మే 2 రోజున చూసాము. విజింజం పోర్ట్ కేరళకు సంబంధించి అని. ఆ పోర్ట్ నుండి బయలుదేరి కొచ్చి పోర్టుకు వెళ్ళే మార్గంలో ఒక భారీ షిప్ ఏదైతే ఉంటుందో, కార్గో షిప్ లేదంటే ఈ గూడ్స్ని తీసుకుపోతున్న షిప్ సముద్రంలో నీటి మట్టం అయిపోయింది, మునిగిపోయింది, సింపుల్గా పడిపోయింది.
దీని కారణంగా ఆయిల్ స్పిల్లింగ్ ప్రమాదం అనేది వార్తాపత్రికల్లో లాస్ట్ 2 days నుండి మనం చూస్తున్నాము, ఈరోజు కూడా చూసాము. ఇక్కడ ఏం షిప్ పడిపోయింది, ఏ దేశానికి సంబంధించింది అని అడగరు ఎగ్జామినేషన్లో. సో ఏ దేశానికి సంబంధించి అంటే లైబీరియా ఫ్లాగ్, ఆ లైబీరియా దేశానికి సంబంధించిన ఒక షిప్. ఈ కార్గో ఏముంది అంటే అందులో మొత్తం కూడా ఫ్యూయల్స్ ఉంటాయి కదా, పెట్రోలియం అటువంటివి అన్నట్టు, టన్నుల కొద్దీ పెద్ద పెద్ద డ్రమ్ముల్లో. అది వాటర్లో పడిపోయింది. పడిపోయేసరికి ఏమవుతుంది, ఆయిల్ స్పిల్లింగ్ అనే ప్రమాదం అనేది మనం చూస్తున్నాం. ఆయిల్ స్పిల్లింగ్ అంటే ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. అది పర్యావరణానికి చాలా డేంజరస్, ముఖ్యంగా మెరైన్ ఎకోసిస్టమ్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది ఆయిల్ స్పిల్లింగ్ అంటే ఏం లేదు, ఇలా పెద్ద పెద్ద షిప్పులు సముద్ర మార్గం ద్వారా వెళ్తూ ఉంటాయి, సముద్రం పైన ప్రయాణం చేస్తూ ఉంటాయి కదా, అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు అవి నీటి మట్టం లేదా మునిగిపోయినాయి అనుకున్న షిప్, అందులో ఉండే ఆయిల్ కానివ్వండి అదంతా కూడా వాటర్లో కలుస్తుంది కదా. కానీ ఆయిల్ యొక్క నేచర్ ఏంటి, నీటిపైన తేలుతుంది. అలా టన్నుల కొద్దీ లేదా పెద్ద పెద్ద డ్రమ్ముల కొద్దీ ఆ ఆయిల్ అనేది వాటర్లో పడేసరికి ఎలా ఉంటుంది, అదంతా కూడా వాటర్ పైన దట్టమైన ఒక అట్టులాగా, ఒక లేయర్ లాగా మిగిలిపోతుంది. ఎందుకంటే కామన్గా ఆయిల్ అనేది నీటిపైన తేలియాడుతూ ఉంటుంది. మరి అంత దట్టంగా ఉండేసరికి ఏమవుతుందంటే పెనిట్రేషన్, మనకి సూర్యకిరణాలు ఉంటాయి కదా, సూర్యకిరణాలు సన్ రేస్ అనేవి మెరైన్ ఎకోసిస్టమ్ లేదా మెరైన్ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళకుండా ఆయిల్ ఏదైతే ఉంటుందో అడ్డుకుంటుంది. సర్వకోటి జీవులు లేదా సర్వ ప్రాణులు కూడా భూమిపై బ్రతకాలంటే చాలా వరకు కూడా మనకి సూర్యకిరణాలు కావాల్సిందే, ఆక్సిజన్ కావాల్సిందే. మరి అటువంటిది ఇదంతా కూడా అడ్డుకుంటుంది. లోపల ఉండే తాబేళ్ళు కానీ జలచర జీవులు అన్నీ కూడా సూర్యకిరణాలు అందక, ఆక్సిజన్ అందక చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇటువంటిది ఇక్కడ చర్చకు దారితీసింది పర్యావరణ సంక్షోభ పరిస్థితుల్లో. సో కేరళ తీరంలో నౌకా ఆయిల్ స్పిల్ ఘటన అనేది, సో ఏ దేశానికి సంబంధించి, లైబీరియా దేశానికి సంబంధించిన ఒక షిప్ MSC ఎల్సా. సో ఏం పేరని అడిగారు, ఓకేనా. కార్గో వాహనం కొచ్చి తీరానికి 38 నాటికల్ మైల్స్ దూరంలో. నాటికల్ మైల్స్ అని ఎందుకు వాడుతున్నామంటే వాటర్లో మనము ప్రయాణం చేసేటప్పుడు నాటికల్ మైల్ అనే పదమే వాడాలి, కిలోమీటర్లు అనకూడదు. అదే డెప్త్ చూసామనుకోండి ప్యాథోమ్స్. ఈ నౌక విజింజం రీసెంట్గా ఓపెన్ అయింది కదా, విజింజం పోర్ట్ నుంచి కొచ్చికి వెళ్తుండగా ఒక హోల్డ్లో నీరు చేరిపోవడం వల్ల మునిగిపోయింది. నౌకలో దాదాపు 640 కంటైనర్లు నీటి మట్టమైపోయినాయి, ఓకేనా. ఇది పెద్ద ఎత్తున ఆయిల్ స్పిల్ ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్నందున ఆందోళన వ్యక్తమవుతుంది. మనం కూడా చాలాసార్లు చూసాము ఆయిల్ స్పిల్కి పరిష్కారంగా IITలు చేసిన పరిశోధనలని, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వారు కూడా ఆయిల్ స్పిల్లింగ్కి పరిష్కారంగా చాలా ఇన్నోవేషన్ తీసుకొచ్చారని గతంలో చూసాము. ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడే ఆయిల్ని ఏ విధంగా మనము సక్ చేసేయాలి, ఎలా తీసేయాలి అని చెప్పేసి, ఓకేనా. ఆయిల్ స్పిల్ అంటే ఇది తటస్థంగా లేదా ప్రమాదవశాత్తు పెట్రోలియం లేదా సంబంధిత పదార్థాలు సముద్రంలో లేదా తీర ప్రాంతాల్లో విడుదల కావడం, దీనివల్ల నీటి ఉపరితలంపై విషపూరిత తడి అనేది తగ్గుతుంది. దీనివల్ల సూర్యకాంతి లోపించి జలచరాల్లో ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి, ఓకేనా. సో ఇదంతా కూడా ఆయిల్ స్పిల్ వల్ల జరిగే ప్రభావం. మత్స్యకారులు నష్టపోతారు, జీవకోటి ఆ మెరైన్ ఎకోసిస్టంలో ఉండే జీవులు చచ్చిపోతాయి. ఇదంతా పర్యావరణ విపత్తుగా కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్, సో సముద్రం గురించి డిస్కస్ చేశాం కాబట్టి రీసెంట్గా చమురు గ్యాస్ క్షేత్రాలను కనుగొనడం జరిగింది ఆఫ్షోర్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆన్షోర్ అంటే ల్యాండ్ పైన, ఆఫ్షోర్ అన్నామనుకోండి సముద్ర ప్రాంతము, ఆ సెడిమెంట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ కనుగొనడం అన్నట్టు. సో ముంబై ఆఫ్షోర్ బేసిన్లో కొత్త చమురు గ్యాస్ క్షేత్రాలను రీసెంట్గా ఏ సంస్థ కనుగొంది అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ వారు రీసెంట్గా ముంబై ఆఫ్షోర్ బేసిన్లో, ముంబై ఆఫ్షోర్లో చమురు మరియు గ్యాస్ క్షేత్రాలను కనుగొనడం జరిగింది. వాటి పేర్లు ఏంటి అంటారు. సో సూర్యమణి అండ్ వజ్రమణి. ఇటీవల వార్తల్లో నిలిచిన, కనుగొనబడుతూ వార్తల్లోకి వచ్చిన సూర్యమణి, వజ్రమణి ఏంటి అంటారు. కొత్త చమురు గ్యాస్ క్షేత్రాలు ఎక్కడ, ముంబై ఆఫ్షోర్ బేసిన్లో. ఎవరు కనుగొన్నారు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ వారు కనుగొనడం జరిగింది. ఈ 2 క్షేత్రాలు కూడా ముంబై ఆఫ్షోర్ బేసిన్లో ఉన్నాయి. ఆఫ్షోర్ అంటే సముద్ర ప్రాంతము లేదా ఈ ఒడ్డు ప్రాంతంలో కానివ్వండి, సెడిమెంట్ ఏరియాలో కానీ కనుగొనడం కూడా ఆఫ్షోర్. ఆన్షోర్ అంటే ల్యాండ్ పైన కనుగొనడము, ఓకేనా. సమీప భవిష్యత్తులో దేశీయంగా ఇంధన ఉత్పత్తి పెంచేందుకు ఈ క్షేత్రాలు ప్రధాన పాత్ర పోషించనున్నాయంట. ఇక ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనేది భారత ప్రభుత్వ రంగ పెట్రోలియం
అండ్ సహజ వాయు సంస్థ దేశీయంగా చమురు గ్యాస్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండే ఒక సంస్థ. ఓకేనా. ముంబై ఆఫ్షోర్ బేసిన్ దేశంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి ప్రాంతం. దీని ద్వారా భారత్కు అధికంగా క్రూడ్ ఆయిల్ గ్యాస్ అనేది లభిస్తుంది. దేశీయ ఉత్పత్తి పెరిగింది అనుకోండి, ఏమవుతుందో చెప్పండి ఒకసారి. మీరు ఆలోచించండి. నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను, ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసేసి. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మన భారత ఆర్థిక వ్యవస్థ, జపాన్ అధిగమించాము. ఇంకా కూడా టాప్ ప్లేస్లోకి రావాలంటే ఏం చేయాలి? మనం స్వదేశీ ఉత్పత్తిని ఎక్కువ చేయాలి. స్వదేశీ ఉత్పత్తులు పెరిగినాయి అనుకోండి, దేశీయ ఉత్పత్తులు పెరిగినాయి అనుకోండి, మన అవసరాలు ఇక్కడే తీరినప్పుడు మన విదేశాల నుండి వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏముంటుంది? దిగుమతులు తగ్గించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఫారెక్స్ కూడా మిగులుతుంది కదా. సో ఎకానమీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా కన్సిక్వెన్సెస్. అందుకే మనం మేక్ ఇన్ ఇండియా ఇటువంటివి చూస్తున్నాము. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ముందుండి నడిపించనున్న ఒక సంస్థగా BHEL. సో BHEL సంస్థ మనకి ఇక్కడ PM E-Drive స్కీమ్ గురించి తరచూ వార్తలను చూస్తున్నాం. లాస్ట్ 2024లో డిస్కస్ చేసాం PM E-Drive గురించి. ఇటీవల కూడా చాలాసార్లు వార్తల్లోకి వస్తుంది. PM E-Drive అంటే ఏం లేదు, భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసము భారత ప్రభుత్వం ప్రారంభించిన గతంలో ఫేమ్ గైడ్లైన్స్ ఉండేవి. ఫేమ్ గైడ్లైన్స్ దాని స్థానంలో PM E-Drive వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో పొల్యూషన్ అనేది తగ్గుతుంది, ఉండదు అని చెప్పేసి. సో భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సౌకర్యాలు, ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం, ఇటువంటి వాటి కోసము ఏ సంస్థ అన్నట్టు నోడల్ సంస్థగా BHEL ఎంపికైంది. సో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లిక్ సెక్టర్ యూనిట్. అది పబ్లిక్ సెక్టర్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అది BHEL, కేంద్ర ప్రభుత్వ సంస్థ. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్ డిమాండ్ అంచనా వేసి అవసరాలను సమీకరించే నోడల్ ఏజెన్సీగా ఎంపికైంది PM E-Drive అమల్లో భాగంగా. BHEL ప్రత్యేకంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము మొబైల్ అప్లికేషన్ని అభివృద్ధి చేస్తుంది. ఇందులో రియల్ టైమ్ స్లాట్ బుకింగ్, చెల్లింపు ఇంటిగ్రేషన్, ఛార్జర్ లభ్యత స్టేషన్ అండ్ దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, ట్రాకింగ్ వంటి సౌకర్యాలు ఉంటాయి అంట. ప్రధానమంత్రి లేదా PM డ్రైవ్ స్కీమ్ కింద 2026 ఆర్థిక సంవత్సరం చివరికి అంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు దేశవ్యాప్తంగా 72,000 పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్స్ని ఏర్పాటు చేయడం లక్ష్యం. గుర్తుంచుకోండి, టార్గెట్స్ పైన అడుగుతారు ఎప్పటి వరకు అనేది. ఓకేనా. ఇవి 50 ప్రధాన జాతీయ రహదారి కారిడార్లు, మెట్రో నగరాలు, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్, ఫ్యూయల్ అవుట్లెట్స్, రాష్ట్ర రహదారులు కీలకంగా ఏర్పాటు చేయనున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కదా. ఆ సంస్థ 1964 ఇయర్లో స్థాపించబడింది. ప్రస్తుతం CPSU సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా గుర్తింపు ఉంది. ఓకేనా. PM E-Drive ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? PM ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అడుగుతారు. ఇటువంటివి ఫుల్ ఫామ్స్. ఈ ఫుల్ ఫామ్ అని గుర్తుందంటే ఆటోమేటిక్గా పర్పస్ ఏంటో తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ భారత్ యొక్క తీరరేఖ పొడవు గురించి మనము 2024 డిసెంబర్ ఆ టైంలోనే చూసాము. మరొకసారి మీరు నిన్నటి పేపర్, లాస్ట్ 2 డేస్ పేపర్ కూడా అబ్జర్వ్ చేస్తే ఈ కోస్ట్ లైన్ గురించి చాలా ఆర్టికల్స్ అనేవి కనబడుతున్నాయి హిందూ పేపర్లో చూడండి మీరు. రీసెంట్గా దీనిపైన ఆర్టికల్స్ వస్తున్నాయి మళ్ళీ. సో అప్డేట్ ఏం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాపిక్ పైనే న్యూస్ అనేది మనకు సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి కామన్గా న్యూస్ పేపర్లో ఎక్కువగా కనిపించే టాపిక్స్ పైన, రెగ్యులర్గా కనిపించే టాపిక్స్ పైన పోటీ పరీక్షలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ టాపిక్ని మీకు డిస్కస్ చేస్తున్నాను. ఇండియా కోస్ట్ లైన్, భారత తీరరేఖ పొడవు అనేది పెరిగింది అని చెప్పేసి మనం గతంలోనే డిస్కస్ చేశాము. ఇక్కడ తీరరేఖ పొడవు ఎలా పెరుగుతుంది? మరి ల్యాండ్ ఏరియా పెరిగిందంటే అది కాదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే కోస్ట్ లైన్ పారాడాక్స్. సో అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఏంటి అని క్వశ్చన్ అడగవచ్చు. అంటే తీరరేఖ అంటే కోస్ట్ లైన్. ఇండియా ఈజ్ కాల్డ్ పెనిన్సులా. భారతదేశము పెనిన్సులా కదా, ద్వీపకల్పము. 3 వైపులా సముద్ర సరిహద్దే ఉంటుంది. మరి అలా సముద్ర సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు కోస్టల్ స్టేట్స్. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ నేను చెప్పిన స్టేట్స్ ఇవి కోస్టల్ స్టేట్స్, రాష్ట్రాలు. దాంతోపాటు అండమాన్ నికోబార్ కానివ్వండి, లక్షద్వీపులు కానివ్వండి,
దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీకి సంబంధించి కానివ్వండి, పుదుచ్చేరికి సంబంధించి కానీ కోస్ట్ లైన్ మనం చూస్తాం, యూటీస్కి కూడా 4 కేంద్రపాలిత ప్రాంతాలకి. ఓకేనా? సో మరి ఆ తీరరేఖ పొడవు ఏ విధంగా పెరిగిందో అసలు కారణం ఏంటో చూడండి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2023-24 నివేదిక ప్రకారము లాస్ట్ టైమే చూసాం మనం, భారతదేశ తీరరేఖ పొడవును గతంలో ఎంత ఉండే 7516.6 కిలోమీటర్స్ ఉండే కదా గతంలో, అది కాస్త 11,099 కిలోమీటర్కి సరిగ్గా 11,098.8 రౌండ్ ఫిగర్గా 11,099 అంటున్నాను అప్డేట్ చేశారు. గతంలో ఇంత ఉండే తీరరేఖ పొడవు అంటే ఇదే చూసేవాళ్ళం మనం. ఇప్పుడు ఎంత? ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి, రౌండ్ ఫిగర్గా గుర్తుంచుకోండి. ఇది ఎలా పెరిగింది మరి? తీరరేఖ ఎట్లా పెరుగుతుంది? ల్యాండ్ ఏరియా ఏమైనా పెరిగిందా అని చాలామంది డౌట్ రావచ్చు. అందుకే నేను కోస్ట్ లైన్ పారాడాక్స్ అంటున్నాను. కారణం ఏంటంటే ఇది భూమి పెరగడం వల్ల కాదంట, కొత్త టెక్నాలజీతో ఖచ్చితమైన మ్యాపింగ్ కారణంగా పొడవు అనేది పెరిగింది. దీన్ని కోస్ట్ లైన్ పారాడాక్స్ అంటారు. స్మాల్ స్కేల్లో కొంత పొడవు కనబడగా డీటెయిల్ మ్యాపింగ్తో ఎక్కువగా కనబడుతుంది. డీటెయిల్ మ్యాపింగ్ అనేది రీసెంట్గా చేశారు, టెక్నాలజీ పెరిగింది కదా అలా. సో పాత డేటా ప్రకారం, ఓల్డ్ డేటా ప్రకారం 7516.6 కిలోమీటర్స్ 1970s మ్యాప్ అది. ఓకేనా? అండ్ కొత్త డేటా ప్రకారం ఇంత. తీరరేఖ కలిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి? పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటి భారతదేశానికి అంటే గుజరాత్. సుమారు 1600 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. ఓకేనా? ప్రాంతం మారలేదు, దేశ భూభాగం సరిహద్దుల్లో మార్పు లేదు, కేవలం పద్ధతులు మారినాయి, కొలిచే పద్ధతి మారింది అంతే. ఓకేనా? మరి ఈ మ్యాపింగ్ లేదా ఈ తీరరేఖ పొడవును నిర్వహించిన లేదా సర్వే చేసిన సంస్థ ఏది అంటారు? నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్, సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో జరుగుతుంది. ఇండియాలో మ్యాప్కి సంబంధించి కానివ్వండి ఏవైనా కూడా సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోనే. ఎస్, సరిపోతుంది. ఇండియాస్ కోస్ట్ లైన్ ప్రపంచంలో టాప్ 20లోని అతిపెద్ద తీరరేఖల్లో ఒకటి. కోస్టల్ స్టేట్స్ ఏంటని ఇక్కడ నేమ్ ఇచ్చాను. మీకు ఎట్లాగో అదనపు సమాచారం అనేది మీకు ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇస్తున్నాను కదా, యాప్లో చదవండి. నేను చెప్పిన ప్రతి టాపిక్ కూడా అందులో ఉంటుంది. ఓకేనా? తీరరేఖ కలిగిన దేశానికి లేదా కోస్ట్ లైన్ ఉన్న దేశానికి అడ్వాంటేజ్ ఏంటంటే అది సముద్ర వాణిజ్యానికి పనిచేస్తుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, ఇందాక మీకు చెప్పాను కదా, ఒక షిప్ మునిగిపోయింది అని పెద్ద పెద్ద కార్గో సముద్ర ప్రయాణం అనేది వీలుగా ఉంటుంది, వాణిజ్యానికి ఉపయుక్తంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ టూరిజం కూడా, ఎందుకంటే బీచెస్ ఉంటాయి, టూరిజంని కూడా అట్రాక్ట్ చేసే ప్రాంతాలు బీచెస్ అనేవి కనుగొనడం జరుగుతున్నాయి. అండ్ రక్షణ వనరులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ చైనా Tianwen-2 మిషన్ అనేది భూమికి అతి సమీపంలో ఒక ప్రయోగము చైనాకి సంబంధించి. ఇటీవల చైనాకి సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాం. వాళ్ళ స్పేస్ స్టేషన్లో, చైనా ఓన్ స్పేస్ స్టేషన్ ఉంది, తియాంగాంగ్, పేరు గుర్తుంచుకోండి, తియాంగాంగ్. ప్రస్తుతానికైతే ప్రపంచంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న దేశం ఏదంటే చైనా. దాని పేరు తియాంగాంగ్. ఆ అంతరిక్ష కేంద్రం వాళ్ళు రీసెంట్గా ఒక బ్యాక్టీరియా కనుగొనడం అనేది మనం డిస్కస్ చేసాం లాస్ట్ 2 days బ్యాక్. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి మనం చాలా ప్రయోగాలు చూస్తున్నాం. ఈరోజు చైనా Tianwen-2 మిషన్ అనేది చూస్తున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏంటో చూడండి. Tianwen-2 మిషన్ చైనా మొదటిసారిగా భూమికి సమీపంలో ఉన్న ఒక గ్రహ శకలాన్ని పరిశీలించేందుకు నమూనాలు తీసుకురావడానికి ప్రారంభించబోతున్న అంతరిక్ష ప్రయోగం అంట. లక్ష్యం ఏంటి అంటే ఒక గ్రహశకలాన్ని అధ్యయనం చేయడం. ఆ గ్రహశకలం పేరు ఇది. ఒక గ్రహశకలాన్ని అధ్యయనం చేయడము, ఇది సూర్యుని చుట్టూ భూమి సమీపంలోనే పరిభ్రమణం చేస్తుంది. సో దీని గ్రహశకలాన్ని అధ్యయనం చేయడం కోసము చైనా మొదటిసారిగా భూమికి సమీపంలో ఉన్న ఒక గ్రహశకలాన్ని, నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ని అధ్యయనం చేసేందుకు మరి శాంపుల్స్ని తీసుకురావడానికి చేస్తున్న ప్రయోగమే Tianwen-2. ఇటీవల వార్తలు నిలిచిన Tianwen-2 మిషన్ ఏ దేశానికి సంబంధించింది, దేనిపైన అధ్యయనం కోసము అని అడగవచ్చు. సో ఈ మిషన్ ద్వారా అమెరికా, జపాన్ తర్వాత గ్రహశకలాల నుంచి నమూనాలు సేకరించి భూమికి తీసుకురాగలిగిన దేశాల జాబితాలో చైనా చేరనుంది 3rd కంట్రీగా. సో గ్రహశకలాల నుండి శాంపుల్ కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు. అమెరికా సాధించింది, ఇప్పటికే జపాన్ సాధించింది, ఇప్పుడు చైనా సాధించబోతోంది. ఓకేనా? గ్రహశకలం యొక్క మూలాలు, భూమి చంద్రునితో సంబంధం, నిర్మాణ గుణాధికారాలు తెలుసుకోవడము ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశము. ఓకేనా? గుర్తుంచుకోండి, ఆ పేరు గుర్తుంచుకోండి. 469219 క్యామో ఒలెవా అనే ఒక ఆస్ట్రాయిడ్ పైన నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకురావడానికే Tianwen. మరి ఆ శాంపుల్లో ఏం కనుక్కుంటారంటే ఇది. ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తేదీన
అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. మరి అటువంటి నీతి ఆయోగ్కి సంబంధించి రీసెంట్గా 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. May 24th రోజునే మనం డిస్కస్ చేసాము. ఆ రోజునే జరిగింది. థీమ్ ఏంటి అవన్నీ కూడా చూసాము. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశము ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పాను కదా. అందులోనే భారత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉంది అని చెప్పేసి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. వైస్ చైర్పర్సన్గా ప్రస్తుతం సుమన్ బెరీ గారు ఉన్నారు. అండ్ సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరున్నారు? బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ అనేది భారతదేశంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఒక రిపోర్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే డిజైనింగ్ పాలసీ ఫర్ మీడియం ఎంటర్ప్రైజెస్. మధ్య తరహా పరిశ్రమల కోసము ప్రత్యేకంగా ఒక పాలసీని రూపొందిస్తూ నీతి ఆయోగ్ పరిచయం చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదికలు కానీ సూచీల గురించి కానీ క్వశ్చన్ పేపర్స్లో ఖచ్చితంగా మనం చూస్తాం, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో పరిశ్రమల రంగంలో ఆల్మోస్ట్ 80% ఎంఎస్ఎంఈ సెక్టారే ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము రీసెంట్గా ఏప్రిల్ 1, 2025 నుండి ఎంఎస్ఎంఈ న్యూ క్లాసిఫికేషన్ని అమల్లో చూస్తున్నాము. ఇవన్నీ చూడండి ఆ కేటగిరీస్. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అదేంటి? డిజైనింగ్ ఏ పాలసీ ఫర్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ సుమన్ బెరీ గారు, సభ్యులు వికే సారస్వతి గారు, డాక్టర్ అరవింద్ విర్మాని గారు విడుదల చేశారు. నివేదికలోని ముఖ్యాంశాలు ఏంటంటే మధ్య తరహా సంస్థలు మీడియం ఎంటర్ప్రైజెస్ భారత ఆర్థిక వృద్ధికి కీలకం అయినప్పటికీ వీటి పూర్తి సామర్థ్యం వినియోగించబడడం లేదంట. ఎంఎస్ఎంఈ రంగం భారత జీడిపిలో ఎంఎస్ఎంఈ వాటా సుమారు 29%. ఎంఎస్ఎంఈ జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 100లో 29% ఈ రంగమేనట ఎంఎస్ఎంఈ రంగము. ఎగుమతుల్లో వాటా మన భారతదేశంలో ఎగుమతి అవుతున్న మొత్తం వస్తువుల్లో అన్నింటిలో కూడా ఎంఎస్ఎంఈ సెక్టారే 40% కంట్రిబ్యూట్ చేస్తుందంట. ఉద్యోగాల్లో వాటా 60% ఎంఎస్ఎంఈ సెక్టారు. ఎంఎస్ఎంఈలలో నమోదు కల కీలక కంపెనీలు మైక్రో ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈ సెక్టార్లో మైక్రో ఎంటర్ప్రైజెసే 97% అంట. చిన్న సంస్థలు స్మాల్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి 2.7% అంట. మధ్యతర సంస్థలు వచ్చేసి 0.3 అంట. మొత్తం కలిపితే 100%. సో గుర్తుంచుకోండి. ఇక మధ్యతరహా సంస్థల సవాళ్ళు ఎలా ఉన్నాయి? ఎందుకంటే మధ్యతరహా సంస్థలను అభివృద్ధి చేయడానికి ఈ పాలసీని డిజైన్ చేశారు కదా. సో తగిన విధంగా రూపకల్పన చేసిన ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ కొరత అనేది కనబడుతుంది. ఆధునిక సాంకేతికతలు పరిశోధన మద్దతు లోపం కనబడుతుంది. టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేకపోవడము, ట్రైనింగ్ కార్యక్రమాలు పరిశ్రమ అవసరాల మధ్య సమన్వయం లేకపోవడము, విభాగాల్లో ఆధునీకరణల్లో తడబాటు, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఓకేనా? గుర్తుంచుకోండి. నివేదికలో సూచనలు ఏమి ఇచ్చారు? మధ్యతరహా సంస్థలకు ప్రత్యేకమైన ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ని అందుబాటులోకి తేవాలని చెప్తున్నారు. నూతన సాంకేతికతలు టెక్నాలజీస్ని డెవలప్ చేయాలి. డిజిటలైజేషన్ వైపు అడుగులు వేయాలని చెప్తున్నారు. పరిశోధన R&Dకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు. మార్కెట్కి లింక్ చేస్తేనే కదా మనకు ఎక్స్పోర్ట్స్ కానీ సరఫరా అనేది ఈజీగా ఉంటుంది. స్కిల్ని కల్పించాలి. ఇక నెక్స్ట్ వార్తల్లో నిలుస్తున్న లేదా వార్తల్లో కనిపిస్తున్న న్యూస్ స్పెసిస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. మనం రకరకాల జంతు జాతుల ఆనవాళ్ళ గురించి కానివ్వండి, వృక్ష జాతులను కనుగొనడం గురించి కానీ, ఏదైనా జంతువు కనబడితే ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్ చూడండి, న్యూస్ స్పెసిస్ అయితే, లేదా వృక్ష జాతులకు సంబంధించి అయితే బొటానికల్ నేమ్ చూడండి. రీసెంట్గా మేఘాలయలో కొత్త చేప జాతిని కనుగొన్నారు. ఇదేంటంటే గుహల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ గుహల్లో వాటర్ ఏరియాలో నివసించే ఒక చేప జాతిగా గుర్తింపు పొందింది మేఘాలయ అంటేనే వాస్తవానికి నేచర్ వండర్. మనం మాసిన్రాము, చిరపుంజి ఆ ప్రాంతాలు చూస్తూ ఉంటాం కదా. మేఘాలయ, షిల్లాంగ్ ఏరియా అన్నీ కూడా మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేఘాలయలో కొత్తగా కనుగొన్న గుహల్లో నివసించే చేప, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ సిస్తురా డెన్సిక్లావా. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సిస్తురా డెన్సిక్లావా అనేది ఏంటి అంటారు? చేప జాతి. సో ఇండియన్ జువాలజిస్టులు అంటే భారతదేశంలో జంతువులపై రీసెర్చ్ చేసే శాస్త్రవేత్తలు మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ కాశీ హిల్స్లో క్రేమ్ మ్యాజిబియన్ ఒక గుహలో కొత్త చేప జాతిని కనుగొన్నారు. ఒక గుహలో వాటర్ ఏరియాలో. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇది నేల క్రింద మరియు నేలపై నీటిలో కూడా జీవించగలిగే సామర్థ్యం ఉందంట. ఓకేనా?
సో మేఘాలయ భారతదేశంలో అత్యధికంగా జల గుహలు ఉన్న రాష్ట్రము. సో గుహల్లో కూడా వాటర్ ఏరియా అనేది కనబడుతుంది, అక్కడ కనిపించిన ఒక చేప జాతి. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఇటువంటి టాపిక్స్ మనకు హిందూ పేపర్లో లాస్ట్ పేజ్లో కవర్ అవుతాయి. ఓకేనా, మీకు మ్యాక్సిమం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో టాపిక్స్, అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి తీసుకుంటాను. మీకు మ్యాక్సిమం ప్రతిరోజు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి టాపిక్ని కూడా మీకు సులభంగా అర్థమయ్యే విధంగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి దానికి సంబంధించిన స్క్రిప్ట్ని మళ్ళీ పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి యాప్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో యాప్లో మీరు శాంపుల్ పీడిఎఫ్స్ కూడా చూడొచ్చు. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మ్యాక్సిమం అన్ని కోర్సెస్ కూడా పోటీ పరీక్షల కోణంలో 100% యూస్ఫుల్గా ఉండే విధంగా రూపొందించాను. సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ని కూడా మీకు ఒక కోర్స్ రూపంలో తీసుకొచ్చాను. అందులో శాంపుల్ పీడిఎఫ్ని కూడా మీరు చూడవచ్చు. ఇక నెక్స్ట్, అస్సాంలో టర్టిల్ సంరక్షణ కోసం అంటే తాబేల సంరక్షణ కోసం రీసెంట్గా May 23 టర్టిల్ డే కదా, తాబేల దినోత్సవం కదా, ఆ రోజున ప్రత్యేకంగా ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. నాగ్శంకర్ టెంపుల్ మోడల్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన, లేదా తాబేల సంరక్షణ కోసం నాగ్శంకర్ టెంపుల్ మోడల్ అనేది వార్తల్లోకి వచ్చింది. అది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి నాగ్శంకర్ టెంపుల్ మోడల్ ఫర్ టర్టిల్ కన్జర్వేషన్ అంటే తాబేళ్ల సంరక్షణ కోసము. సో ఈ నాగ్శంకర్ టెంపుల్ మోడల్ ఏంటంటే ఇన్ అస్సాం ఇట్ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఏ మోడల్ ఫర్ కన్జర్వింగ్ టర్టిల్స్. సో తాబేళ్ల సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ఒక మోడల్. ఆ ఏరియాలో మొత్తం కూడా టర్టిల్స్ని లేదా తాబేళ్లను సంరక్షించడం అనేది జరుగుతుందంట. అస్సాంలో టర్టిల్ సంరక్షణకు నాగ్శంకర్ టెంపుల్ మోడల్. ఓకేనా. సో ఇటీవల వరల్డ్ టర్టిల్ డే న్యూస్లోకి వచ్చింది May 23 ఆ రోజున తీసుకున్న నిర్ణయం. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన నాగ్శంకర్ టెంపుల్ ఎక్కడ అంటారు? అస్సాం రాష్ట్రంలో. ఓకేనా, గుర్తుంచుకోండి. డైరెక్ట్గా సింగిల్ లైన్లో అడిగే అవకాశం ఉంటుంది. మీకు ఎట్లాగో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సమాచారం పోటీ పరీక్షల్లో మార్క్స్ వస్తాయనే కాకుండా నాలెడ్జ్ కోసం కూడా మనం సమాచార సేకరణ జరగాలి. ఓకేనా, మీకు మ్యాక్సిమం పోటీ పరీక్షల కోణంలో సబ్జెక్ట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ అండ్ టాపిక్ వైజ్గా కరెంట్ అఫైర్స్ 100% అందిస్తున్నాను. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ చూడండి. ఒక్క క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ని కాన్ఫిడెంట్గా, ప్రతి ప్రశ్నకి కూడా కాన్ఫిడెంట్గా సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఒక్క క్వశ్చన్ కూడా మీరు మిస్ చేసుకోలేరు, నేను ఖచ్చితంగా ప్రామిస్ చేయగలుగుతాను. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూడండి. నేను ఇస్తున్న టెస్ట్ సిరీస్ ఏదైతుందో ప్రాక్టీస్ చేయండి. ఎట్ ద సేమ్ టైం రివిజన్ చేయండి. రానున్న ఏ పోటీ పరీక్షలైనా కూడా మీరు అనుకుంటారు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత, అరే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత తక్కువ క్వశ్చన్స్ ఇచ్చారా, ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండని మీరే రియలైజ్ అవుతారు. కొత్త విషయాలను తెలుసుకోవడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. అందులో మనకు జీవితాన్ని నిలబెట్టే పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఇవ్వడం అనేది వాస్తవంగా మనకు ఒక రకమైన లక్ అనుకోవాలి. ఓకేనా, ఎస్. ఇక భారత్ పాక్ మధ్య ఒక మామిడి వివాదం కొన్నేళ్లుగా, డికేడ్స్ టుగెదర్, కొన్ని దశాబ్దాలుగా ఒక వివాదం ఒక మామిడి పండు విషయంలో. ఎందుకంటే ఆ బ్రీడ్ భారతదేశానికి సంబంధించినని మన చరిత్ర కాలంలో, వాస్తవానికి పాకిస్తాన్ ఎక్కడ ఉండి ఏర్పడింది చెప్పండి? భారతదేశ ప్రాంతం నుండి కదా పాకిస్తాన్ అనేది విడిపోయింది. August 14, 1947 పార్టిషన్ హారర్స్ డేగా మనం చూస్తున్నాము. మన అఖండ భారతదేశం అనేది ఆ రోజున August 14 రోజున 3 ముక్కలైంది. 2 దేశాలు, పాకిస్తాన్ 2 ముక్కలు. మరి అటువంటిది భారతదేశం నుండి ఏర్పడింది పాకిస్తాన్. ఈరోజు మాది అని వాళ్ళు అంటారు. సో ఇక్కడ చూడండి, భారత్ పాక్ మధ్య రతౌల్ మామిడి వివాదం అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. రతౌల్ మామిడి అనే అరుదైన మామిడి జాతి విషయంలో గత 40 ఏళ్ళుగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత అనేది నెలకొంది. ఉత్తరప్రదేశ్ బాగపత్ జిల్లాలోని రతౌల్ గ్రామానికి చెందిన అఫాక్ ఫరీదీ గారు 1912లో ఈ జాతిని అభివృద్ధి చేశారు. ఈ కాలక్రమంలో రతౌల్ మామిడి లండన్ మార్కెట్లో కూడా మంచి గిరాకీని పొందింది. రతౌల్ మ్యాంగోస్, వెరైటీ ఆఫ్ మ్యాంగోస్. ఇక పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు చాలాసార్లు ప్రస్తావించారు, ఇది మా దేశానికి సంబంధించింది, ఈ రతౌల్ మ్యాంగోస్ అనేవి మాకు సంబంధించినవి, మేము ఆ కాలంలోనే ఇందిరాగాంధీ గారికి కూడా ఆనవాయితీగా పంపించేవాళ్ళమని చెప్పేసి కథలుగా రాసుకుంటూ వచ్చారు. సో ఇది మళ్ళీ ఇటీవల పేపర్స్లో, నేషనల్ పేపర్స్లో ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ పరిస్థితులు, చాలా టాపిక్స్ మనం చూస్తున్నాము. సింధు నదీ జలాల విషయంలో కానివ్వండి, సిమ్లా ఒప్పందం విషయంలో కానివ్వండి, అటారీ వాగా కానివ్వండి, కర్తార్పూర్ కారిడార్ కానివ్వండి, ఈ అన్ని వివాదాల్లో భాగంగా
ఈ రతోల్ మ్యాంగో గురించి కూడా రీసెంట్గా ఆర్టికల్స్ వచ్చినాయి. ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం అని చెప్పేసేసి. ఓకేనా. దీన్ని మొదట ఉత్తరప్రదేశ్ రతోల్ గ్రామంలోనే అభివృద్ధి చేశారు. తర్వాత దేశ విభజన జరిగిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి పాకిస్తాన్కి వెళ్ళి ముల్తాన్లో అన్వర్ రతోల్ అనే పేరుతో ఇవే మ్యాంగోస్ని మళ్ళీ కల్టివేట్ చేయడం ప్రారంభించారు. అలా జరిగింది. ఓకేనా. వాస్తవానికి ఈ బ్రీడ్ స్టార్ట్ అయింది మాత్రం మన ఇండియాలో. ఓకేనా. ఇక ఏఐ మట్రియోక్స్కా అనేది అంశం వార్తలోకి వచ్చింది. గూగుల్కి సంబంధించి మీకు చాలా టెక్నాలజీ పైన చిప్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. మజోరానా 1 చిప్ గురించి రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో అడిగాడు. మీరు పేపర్ చూడండి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్. కరెంట్ అఫైర్స్ మనం మ్యాక్సిమం డిస్కస్ చేసాము. బ్రిక్స్ పైన క్వశ్చన్ ఇచ్చాడు, బిమ్స్టెక్ పైన క్వశ్చన్ ఇచ్చారు. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో క్వశ్చన్స్ ఇస్తున్నాం కదా, ఆ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా మీకు కొన్ని కవర్ అయిపోయినాయి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏఐ మట్రియోక్సా రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించింది అంటారు. ఏఐ ఫస్ట్ రీస్ట్రక్చరింగ్ స్ట్రాటజీ గూగుల్కి సంబంధించిన ఒక అంశము. సో ఏఐ మట్రియోక్సా అనేది గూగుల్కి సంబంధించిన కొత్త ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ రీస్ట్రక్చరింగ్ స్ట్రాటజీ, ఒక టెక్నాలజీ అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఏఐ మట్రియోక్సాని ఎవరు అభివృద్ధి చేశారు? ఏ సంస్థ? గూగుల్. అది మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక కొన్ని ఏళ్ళ నుండి వారసత్వంగా వస్తున్న భూముల రక్షణ విషయంలో రాజస్థాన్ రాష్ట్రము తీసుకున్న నిర్ణయం ఓరాన్ ల్యాండ్స్ అంటాము. వారసత్వంగా కొన్ని గ్రూపులు కొన్ని ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను సంరక్షించే ఒక అంశము. లాస్ట్ 2024 ఇయర్లో న్యాయ వ్యవస్థ ఆ భూముల విషయంలో జోక్యం చేసుకొని వాటిని ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏవైతే ఉంటాయో, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా గుర్తించండి అని చెప్తుంది. సో ఇక్కడ చూడండి, ఓరాన్ భూములు రాజస్థాన్లో సాంప్రదాయకంగా భద్రపరిచే పర్వత అడవులు అనేవి రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. ఓరాన్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో గ్రామీణ సమాజాలు భద్రపరిచే సాంప్రదాయక పవిత్ర అడవి ప్రాంతాలు. గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయకంగా ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తాయి, సాంప్రదాయకంగా సంరక్షిస్తూ వస్తున్నాయి. ఓకేనా, పవిత్రంగా భావిస్తారు ఆ ప్రాంతాల్లో. ఓరాన్ అనే పదం సంస్కృతంలోని అరణ్య అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం అడవి లేదా అటవీ ప్రాంతము. ఇవి గ్రామాల్లోని దేవతలకు అంకితం చేయబడి స్థానిక పద్ధతులతో సంరక్షించబడతాయి అంట. 2024 డిసెంబర్ మంత్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ప్రకారం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 కింద ఒరాన్ భూములను అడవులుగా గుర్తించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సాక్రెడ్ గ్రోవ్స్ పవిత్ర అడవి ప్రాంతాలను మ్యాపింగ్ చేసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ 2005 నివేదికలోని సిఫార్సులను అమలు చేయాల్సి ఉంది. ఏం లేదు, ఇటీవల వార్తల్లోకి వచ్చిన సాంప్రదాయక పవిత్ర అడవి ప్రాంతాలు ఓరాన్ ల్యాండ్స్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరొకసారి వాటిని ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద అడవులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకుంటోంది. న్యాయ వ్యవస్థ ఆదేశాల మేరకు ఈ ఓరాన్ ల్యాండ్స్ అనేవి ఏ రాష్ట్రంలో భాగంగా అని అడగవచ్చు. సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, 2025 మే 24న జరిగిన నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ థీమ్ ఏంటి? గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించేవారెవరు? ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయి? థీమ్ రాయండి, తర్వాత ఇది రాయండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, దేశంలో తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రం గుజరాత్లో. ఇక డిఆర్డిఓ క్లాస్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందము మరియు డిఆర్డిఓ చీఫ్ పదవీకాలం పొడిగింపు, 2 టాపిక్స్ ఇక్కడ. అండ్ యశోద ఏఐ అనే అంశం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి సంబంధించి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ కేరళ తీరంలో నౌకా ఆయిల్ స్పిల్ ఘటన ఇటీవల చోటు చేసుకొని జరిగింది. ముంబై ఆఫ్షోర్ బేసిన్లో కొత్త చమురు గ్యాస్ క్షేత్రాలను కనుగొనడం జరిగింది, ఓఎన్జీసీ. అండ్ భారత్లో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ముందుండి నడిపించనున్న BHEL. అండ్ ఇండియా కోస్ట్ లైన్ పొడవుకి కారణం ఏంటి అని చెప్పేసి. అండ్ చైనా తియాన్వెన్ 2 మిషన్ దేనిపై అధ్యయనం కోసము. అండ్ నీతి ఆయోగ్ మధ్య తరహా సంస్థల పాలసీ రూపకల్పన ఒక నివేదికను రిలీజ్ చేసింది. మేఘాలయలో కొత్తగా కనుగొనబడిన గుహల్లో నివసించే చేపజాతి. అండ్ అస్సాంలో నాగ్శంకర్ టెంపుల్ మోడల్ అనేది టర్టిల్ కన్జర్వేషన్ సంబంధించి వార్తల్లోకి వచ్చింది. భారత్ పాక్ మధ్య రతోల్ మామిడి వివాదం అనేది న్యూస్లోకి వచ్చింది.
అండ్ గూగుల్కి సంబంధించి మత్ర్యోక్షక ఇటీవల న్యూస్లోకి వచ్చింది, అదేంటి అని. అండ్ ఒరాన్ ల్యాండ్స్ రాజస్థాన్లో సాంప్రదాయకంగా భద్రపరిచే పర్వత అడవి ప్రాంతాలు. అండ్ క్వశ్చన్ 2025 మే 24న జరిగిన నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ థీమ్ ఏంటి? గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేవారు ఎవరు? సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.